అందరికీ వెల్కమ్ టు మినీ మామ్స్ కిచెన్ ఎపిసోడ్ 7. ఈ వీడియోలో దొండకాయ కొబ్బరి కూర ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కరివేపాకు వేసి కలపాలి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని ఇందులో వేసి కలపాలి. దొండకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలాగే చర్మానికి మెరుపుని కూడా ఇస్తుంది. దొండకాయ ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి ఇందులో వేయాలి. అయితే ఇందులో కొబ్బరి ఆప్షనలే అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, మేము ఇక్కడ వేయడం లేదు. కొబ్బరి వేసి మొత్తం కలిసేంత వరకు కలిపిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, కారం వేసి కలపాలి. అంతే, దొండకాయ కొబ్బరి కూర రెడీ. ఐరన్ లోపంతో బాధపడేవారు దొండకాయను అధికంగా తినాలి. దీనిలో ఉండే ఐరన్ రక్తం అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడేవారు దొండకాయలతో చేసిన ఆహారాన్ని తింటే మంచిది. ఇవి ఎంత తిన్నా కూడా బరువు పెరగరు. దొండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.